ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. దేవుని యొక్క శుభవార్త మనిషిలో ఏమి తీసుకొస్తుందో మనం గమనిద్దాం. మనిషిలో ఏం తీసుకొస్తుంది దేవుని సువార్త? మానవునికి దేవుని సువార్త వలన ఉపయోగం ఏంటి? అది ఈ రోజున మనం గమనించాలి. రైట్? యేసు ప్రభువారు దేవుని రాజ్య శుభవార్తను ప్రకటించారు. పరలోక రాజ్యము అని కూడా అనొచ్చు. ఈ యొక్క శుభవార్త ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ముందుగా పరిశుద్ధులవుతారు, నీతిమంతులవుతారు, బుద్ధిమంతులవుతారు. చూసారా ఎంత మంచి రిజల్ట్ దేవుని యొక్క సువార్త ద్వారా కలుగుతుందో. ఒక వ్యక్తి పరిశుద్ధుడవుతాడు, నీతిమంతుడవుతాడు, పవిత్రుడవుతాడు. ఇది దేవుని యొక్క శుభవార్త యొక్క రిజల్ట్. వీటి ద్వారా తర్వాత ఏం జరుగుతుంది? వారి జీవితం అభివృద్ధి చెందుతుంది. వారి యొక్క జీవన విధానం మారిపోతుంది, ఆలోచన క్రమం మారిపోతుంది, బుద్ధి కలుగుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి, అభివృద్ధి ఉంటుంది జీవితంలో. యేసు ప్రభువారి శుభవార్త 40 సంవత్సరాల నుంచి వింటున్నామండి, అయినా మా జీవితం ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉందండి. అభివృద్ధి లేదు, పాడు లేదు. ఏమండి, మా జీవితం అక్కడే ఉంది, మా జీవితం ఇంప్రూవ్మెంట్ లేదు అని చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త గమనించాలి. కుటుంబం అభివృద్ధి లేదు, పిల్లలు అభివృద్ధి లేదు, ఆర్థిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. అవే అప్పులు, అవే రోగాలు, అదే జీవితం. యేసు ప్రభువారు శుభవార్త చెప్పింది ఎందుకు కాదు, మనిషికి ఉపయోగపడేలా ఆయన శుభవార్త చెప్పాడు. మానవుడు బాగుపడాలి, మానవుడు సంతోషంగా ఉండాలి, మానవుడు ఆనందంగా ఉండాలి, మానవుడు అభివృద్ధి చెందాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? శుభవార్త యొక్క ఫలం వచ్చినప్పుడు. శుభవార్త యొక్క ఫలం ఏంటి? పరిశుద్ధుడు అవటం లేదా పవిత్రుడు అవటం, నీతిమంతుడు అవటం, బుద్ధి గలవాడు అవటం, బుద్ధి రావడం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? మీ జీవితాల్లో ఏ అభివృద్ధి లేదా? అయితే మీరు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఉపయోగం లేదండి. యేసు ప్రభువారి శుభవార్త విని జీవితంలో ఏ ఉపయోగం లేదు మీకు. ఎందుకు? అభివృద్ధి లేదు, పాడు లేదు, నీతి వైపు తిరగట్లేదుగా. అవే అబద్ధాలు, అవే మోసాలు, అవే ఈ వీధిలో రోడ్ల మీద తెలివితేటలు. రోడ్ల మీద తెలివితేటలు ఎందుకంటానంటే స్ట్రీట్ స్మార్ట్ అంటాం వాటిని. ఏం మాట్లాడాలో తెలియదు. నిన్న ఒక బ్రదరు నాతో మాట్లాడుతున్నారు. నిన్న ఒక బ్రదర్ నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నేను గుంటూరు బైక్ వేసుకొని వెళ్ళొచ్చా, నాకు కారు కూడా ఉంది. ఆ బ్రదర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కారు పెట్టుకొని బైక్తో వెళ్తాడేంది, మైండ్ ఉందా ఇతనికి అని. ఆ బ్రదర్ తెలివిగలవాడు అనుకుంటున్నాడు. ఆ బ్రదరు ఏం మాట్లాడాలో ఏం అడగాలో కూడా తెలియదు. నేనేం చెప్తున్నాను? కారుండి బైక్ ఎందుకు వేసుకెళ్తాను చెప్పండి? ఎందుకు వేసుకెళ్తాను? బైక్తో ఏంటో పని ఉంది కాబట్టి. చాలామందికి బుర్రలు పనిచేయడం మానేసినాయండి. కేవలం స్ట్రీట్ స్మార్ట్గానే బతకడం ప్రారంభించారు.
ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏమి అడగాలో తెలియదు, ఎట్లా బిహేవ్ చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. అదే బుద్ధి లేని తనము అంటున్నారు. సువార్త వల్ల బుద్ధి వచ్చుద్ది, ఏం మాట్లాడాలో తెలుసుద్ది, ఏం అడగాలో తెలుసుద్ది, ఎలా వినాలో తెలుసుద్ది. బుద్ధి లేని తరము ఉంది కాబట్టే యేసుప్రభువారు వచ్చారు. యేసుప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం మీరు ఈ లోకములో నుండి నా లోకములోకి రావాలి. ఎలాగైతే అబ్రహాము తన సొంత ఊరిని వదిలి దేవుడు చూపించు ఊరిలోకి వెళ్ళాడో, అలానే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ లోక పరిస్థితి నుంచి, కల్చర్ నుంచి, రాజ్యం నుంచి దేవుని రాజ్యానికి రావాలి. అప్పటి వరకు ఏ మార్పు కలుగదు. పైగా బుద్ధి లేకుండానే జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము, వీటిని నెత్తి మీద పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యములోకి ప్రవేశించిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని రాజ్యములో ఉన్న రాజ్యాంగం ప్రకారం జీవిస్తారు. ఆ దమ్ము, ఆ ధైర్యం ప్రవరిస్తారు. లేకపోతే తెలియదు. ఇందాక అట్లా బ్రదర్ అంటలా, ఆ బ్రదర్కి ఏం అడగాలో తెలియదు, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మహానుభావులు ఉంటారండి. మరి యేసుప్రభు వారిని చాలామంది తెలియగల వాళ్ళు కలిశారండి. వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది పోగా ఆయనకే సలహాలు ఇవ్వటం మొదలెట్టారండి. ఆయనకే చెప్పడం, బోధించడం మొదలెట్టారండి. చాలామంది ఉన్నారండి. యేసుప్రభు వారికి కూడా బోధిస్తారండి వీళ్ళు. మరి యేసుప్రభు వారు ఏం చేయాలి? చెప్పండి? వాళ్ళకి అంటించాలి. ఒకసారి యేసుప్రభు వారిని చిరాకు పెడితే ఆయన అన్నాడు, చూడండి ప్రియ బిడ్డలారా, రోగులకే వైద్యుడు అవసరం. నేను పాపుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నేను పేదల దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నేను సుంకరుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నేను తాగుబోతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ గోయింగ్ టు దట్ పర్సన్. నేను ఒక డాక్టర్ లాగా వాళ్ళ యొద్దకు వెళ్తున్నాను. రోగులకే వైద్యుడు అవసరము, తెలుసుకో అంటే వీళ్ళు అనుకుంటారు, వీళ్ళే స్మార్ట్ అనుకుంటారు, వీళ్ళకే అన్ని తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారు. అలా యేసుప్రభు వారిని చాలా ప్రశ్నలు అడిగారండి. ఆయన ఎప్పుడెప్పుడు ప్రశ్న అడిగినా వాళ్ళకి చక్కగా అంటించాడండి. అంటే సమాధానం చెప్పి నోరు మూపించాడండి. యేసుప్రభు వారి కంటే ఎక్కువ తెలియగల వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. యేసుప్రభు వారు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత కూడా ఈయన మనం చంపొచ్చు అని అనుకున్న తెలియగల వాళ్ళు ఉన్నారా లేదా? చనిపోయిన వాళ్ళని తిరిగి లేపిన ఆయన, పుట్టి గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన ఆయన, 5,000 మందికి జస్ట్ చిన్న 2 ముక్కలతో ఆహారం పంచిన ఆయన, అలాంటి ఆయనని చంపేస్తాము, చంపగలం అనుకున్నారు తెలియగల వాళ్ళండి. ఈ లోకం యొక్క స్టాండర్డ్ అదేనండి. బుద్ధి లేదండి. ఏమండి? బుద్ధి లేదు. యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం ద్వారా ఈ విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ లోకానికి బుద్ధి లేదు కాబట్టి దేవుని రాజ్య సువార్త అవసరము, యేసుప్రభు వారు అవసరము. లేకపోతే అదే జీవితాన్ని అలానే కొనసాగిస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. యేసుప్రభు వారు పరలోక రాజ్యం గురించి ప్రకటించారండి. ప్రకటించినప్పుడు చాలామంది అన్నారు, ప్రభువా ఏంటయ్యా పరలోక రాజ్యం, మాకు ఏం అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు ఆయన ఉపమానాలు చెప్పడం మొదలెట్టాడండి. బాబు, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసుకో, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసుకో. చిన్న చిన్న స్టోరీలు చెప్పాడండి ప్రభువారు, ఉపమానాలు చెప్పాడు. ఇక్కడ అందరూ గమనించవచ్చు, చిన్న పిల్లలకు కూడా అర్థమైందండి నేను చెప్పే మాటలు. చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని
పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎవరి కోసం 10 మంది కన్యకలు బయలుదేరారు? పెండ్లి కుమారుని పెళ్లి చేసుకోవటానికి, ఆయన్ని కలుసుకొని ఆయనతో జీవితాన్ని పంచుకోవటానికి 10 మంది బయలుదేరారంట, కన్యకలండి. ఇది ఎందుకు చెప్తున్నాడు ప్రభువారు? పరలోక రాజ్యం అర్థం అవడానికి చెప్తున్నాడండి. ఆయన చెప్పిన శుభవార్త ఏమన్నా అర్థమైద్దేమోనని చెప్పేసి ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు. 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అక్కడే డిస్టింక్షన్ వచ్చేసిందండి. 10 మందిలో 5 బుద్ధి లేనోళ్ళు, 5 బుద్ధి గలవాళ్ళు. బుద్ధి అంటే విజ్డమ్, వైజ్. విజ్డమ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? విజ్డమ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు లా. చట్టానికి, ధర్మశాస్త్రానికి, రాజ్యాంగానికి సంబంధించింది విజ్డమ్. అర్థమవుతుందా? బుద్ధి ఎలా కలుగుతుంది మనిషికి? ఇలానే కలుగుతుంది. ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన బుద్ధి 5 అయితే ఉందంట, 5 అయితే లేదంట. మళ్ళీ చెప్తాను చూడండి. ఇండియాలో చాలామంది జైలు పాలవుతూ ఉంటారు. కొంతమంది బిజినెస్లు చేసి జైలు పాలవుతూ ఉంటారు. కొంతమంది రకరకాల మాటలు మాట్లాడి జైలు పాలవుతూ ఉంటారు. కొంతమంది తప్పుడు కార్యక్రమాలు చేసి జైలు పాలవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు? వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి ఏం తెలీదు? ఈ దేశం యొక్క చట్టం తెలీదు. ఈ దేశ చట్టం తెలియక చాలామంది నేరస్తులు అవుతున్నారు, లేకపోతే జైలుకి వెళ్ళిపోతున్నారు. వాడికి అర్థం అవ్వాలి కదా, ఇలాంటి పని చేస్తే నేరస్తులు అవుతాం, నేరస్తుల్ని జైల్లో పెడతారు. సో బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే చట్టం తెలియకుండా పనిచేసేవాళ్ళు. దేవుని రాజ్య సువార్త చెప్పిన తర్వాత అది అర్థం కావడానికి ప్రభువారు ఏమంటున్నారంటే 5 బుద్ధి గల్లవాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. అంటే 5 చట్టం తెలుసు, 5 చట్టం తెలియదు. 5 తెలుసు అంటే రాజ్యాంగం, 5 రాజ్యాంగం తెలియదు. దేవుని యొక్క రాజ్యాంగాన్ని తెలుసుకోలేకపోతే బుద్ధిహీనులవుతారు. 16వ అధ్యాయంలోకి రండి. మత్తయి 16వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. తాళపు చెవులు బ్రాకెట్లో ఏం పెట్టుకుంటే రాజ్యాంగము అని రాసుకోండి, లేకపోతే ధర్మశాస్త్రము అని రాసుకోండి. ఇప్పుడు చదువుతున్నా చూడండి. పరలోక రాజ్యము యొక్క రాజ్యాంగము లేదా ధర్మశాస్త్రము నీకు ఇచ్చేదను. నీవు భూమి యందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పెను. తాళాలండి. తాళాలంటే అంతే కదండి, తాళం వేయటం, తాళం తీయటం. కీస్, తాళా బుర్ర ఉంటుందండి, కీస్ పెట్టి ఓపెన్ చేయటం లేకపోతే క్లోజ్ చేయటం. ధర్మశాస్త్రము అనేది ఎవరికైతే అర్థమైద్దో, చట్టం అనేది ఎవరికైతే అర్థమైద్దో వారు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ చక్కగా ఫాలో అవుతారు, లేకపోతే నేరస్తులు అవుతారు. ఎంతమందికి అర్థమైంది? పరలోక రాజ్యం గురించే యేసుప్రభువారు మాట్లాడుతున్నారు, దాని యొక్క రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఈ బుద్ధి లేని వాళ్ళకి 25వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త ఈ యొక్క 10 మంది కన్యకుల దగ్గరికి రండి. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే ఈ బుద్ధి గల వారికి దగ్గర తాళాలు ఉన్నాయి, పరలోక రాజ్య తాళాలు ఉన్నాయి. బుద్ధి లేని వారి దగ్గర తాళాలు లేవు. కీస్ మీన్స్ laws. Whenever you know the law, life will be very easy. ఎప్పుడైతే నీకు నియమాలు తెలుస్తాయో, సూత్రాలు తెలుస్తాయో, కీస్ అంటే నియమాలు, కీస్ అంటే సూత్రాలు. బుద్ధి కలిగిన వాళ్ళకి సూత్రాలు తెలుసు, పరలోక రాజ్య సూత్రాలు తెలుసు. అప్పుడు వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు.
నేను అందుకే చెప్తూ ఉంటాను, ఒక పని ఒక రోజులో చేయాల్సింది 10 రోజులు చేస్తారు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేనోళ్ళు. 100 రూపాయల్లో అవ్వాల్సింది 2000 ఖర్చు పెడతారు బుద్ధి లేని వాళ్ళు. గమనిస్తారా నేను చెప్తుంది? జీవితం బాగుపడతలేదు అంటున్నాను కదా. స్మార్ట్గా లేరుగా వాళ్ళు. ఒక కోర్సుకి 1000 రూపాయలు సరిపోతే అంటే 1000 రూపాయలు సరిపోతాయి, అయితే 50,000 ఖర్చు పెడతారు. ఏమండి, 1 గంట ప్రయాణాన్ని 24 గంటల ప్రయాణం చేస్తారు. ఏం చెప్పాలి? బుద్ధి లేదు, తాళాలు లేవు. పరలోక రాజ్య తాళాలు, సూత్రాలు మన చేతిలో ఉంటే లైఫ్ విల్ బి ఈజీ. బుద్ధి గలవాడు అవుతాం మనం. నేను ఇందాకే చెప్పాను, నువ్వు పరలోక రాజ్య సువార్త విన్న తర్వాత నీ లైఫ్ అభివృద్ధి చెందుద్ది, నీ లైఫ్ స్టైల్ మారుద్ది, నువ్వు అభివృద్ధి చెందుతావండి. నువ్వు నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, బుద్ధి గలవానిగా నీ లైఫ్ పెట్టుకుంటావు. లేకపోతే చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, బుద్ధి లేని వాళ్ళు చేసే పనులేంది? 1 గంటలో చేయాల్సిన పని 24 గంటలు చేస్తారు. 1 గంట ప్రయాణాన్ని 24 గంటల ప్రయాణం చేస్తారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. జీవితంలో అభివృద్ధి లేదు, పాడు లేదు. అయితే ఏమైంది? ఈ బుద్ధి లేని వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు మనకు తెలియాలి కదా. చూద్దాం. ఈ బుద్ధి లేని వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారో మనం గమనించాలి. అది పరలోక రాజ్యానికి ఎలా రిలేటెడో, యేసుప్రభువు వారు ఎలా చెప్తున్నాడో మనకు తెలియాలి. రైట్. నెక్స్ట్ వచనం, 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? కాగడాలు అయితే, దివిటీలు అయితే పట్టుకెళ్తున్నారు, కానీ దాంతోపాటు కావాల్సినంత నూనె తీసుకెళ్తలేదంట. నూనె ఎందుకు అవసరం? ఆ యొక్క దివిటి ఎలుగుతూ ఉండాలి అంటే, ప్రమిద అనుకోండి, సరే, ఒక ప్రమిద ఎలుగుతూ ఉండాలంటే దానిలో నూనె ఉండాలి కదా. ఎంత నూనె ఉంటే అంతవరకు వెలుగుద్ది అది. ఓకే. సో వీళ్ళు వెలిగించుకున్నారే కానీ అది రాత్రంతా వచ్చుద్దా లేదా కూడా తెలియదండి వీళ్ళకి. దానికి సంబంధించిన నూనె తీసుకురావట్లేదు. అంటే వీళ్ళకి దీపము వెలుగును గూర్చిన ఏమి లేదు, సూత్రం తెలియదు. ఆయిల్ ఎప్పుడైతే తక్కువైపోయిందో లైటు, వెలుగు తక్కువైపోద్ది. ఆయిల్ అసలు లేకపోతే అది ఆరిపోద్ది. సో ఈ యొక్క లాజిక్ ఈ బుద్ధి లేని వారికి లేదు. ఈ బుద్ధి లేని వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఎవరికైనా తెలియాలంటే గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ ఎందుకు ఉండాలి చెప్పండి? ప్రిపేర్ అవ్వాలంటే ఒక వ్యక్తి దాని గురించిన పూర్తి అవగాహన కావాలి. లేకపోతే ఏం ప్రిపేర్ అవుతారు? లైట్ గురించి, ప్రమిద గురించి, ఆయిల్ గురించి ఇవన్నీ తెలిస్తేనే కదా ప్రిపేర్ అయ్యేది. అంటే అవగాహన లేదు, సూత్రం తెలియదు. ఒక లైట్ ఎలా వెలుగుతుందో వీళ్ళకి తెలియదు. ఈ జీవితంలో మంచి జీవితం ఎలా జీవించాలో చాలా మందికి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, డబ్బు సంపాదించాలి, అబద్ధాలాడి సంపాదించాలి, మోసం చేసి సంపాదించాలి, ఎలాగైనా సరే తిమ్మిని బమ్మిని చేసి డబ్బులు సంపాదించుకోవాలి మనం, అదే అభివృద్ధి అనుకుంటున్నారు చాలామంది. అందుకే వారి జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. నెక్స్ట్ వచనం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుపోయేది. సిద్ధ అంటే బాటిల్, పక్కన ఇంకొక బాటిల్. ఏమండి, ఈ లైట్ ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు కాబట్టి మనకు నూనె అవసరం కాబట్టి బుద్ధి గల్ల వాళ్ళు నూనె తీసుకెళ్తున్నారు. దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆయిల్. బుద్ధి లేని వాళ్ళకి ఇంపార్టెంట్ ఏదో తెలియదండి. రాసుకోండి. బుద్ధి లేని వాళ్ళ యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటి? బుద్ధి లేని వాళ్ళ కింద ప్రిపరేషన్ ఉండదు. రెండోది ఏంటంటే వారికి ఇంపార్టెంట్ ఏదో తెలియదండి, ముఖ్యమైనది ఏదో తెలియదు, దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో తెలియదండి. దే డోంట్ నో ద హైయెస్ట్ ప్రయారిటీ ఆర్ ద లోయెస్ట్ ప్రయారిటీ.
ఎంతమందికి అర్థమవుతుంది? బుద్ధి లేని వాళ్ళు గబగబ గబగబ సీట్ వచ్చిందని ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, కానీ ఇంజనీరింగ్ని తెనిగించలేదు అంటే పాస్ అవ్వలేరు. ప్రిపరేషన్ లేదు, ఇంపార్టెంట్ ఏదో కూడా తెలియదు. ఇల్లు అలకగానే పండగ కాదండి, సామెత తెలుసుకోవాలి. బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు ఎవరో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. మీ జీవితంలో మీకు ఎన్ని సూత్రాలు తెలుసు? మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉంటున్నారు? మీరు ఏది ముఖ్యమో జీవితంలో ఇప్పటికైనా తెలుసుకున్నారా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఇంపార్టెంట్ తెలుసుకున్నారా? నీకు డబ్బు ముఖ్యమా, పరిశుద్ధత ముఖ్యమా? ఏది ముఖ్యం? చాలామందికి ఏది ముఖ్యమో తెలియదండి. ఏది ముఖ్యమో తెలియదు, ఎవరు ముఖ్యమైన వారో తెలియదు. ముఖ్యమైన వారిని పోగొట్టుకుంటారు జీవితంలో, ముఖ్యం కాని వారిని జీవితంలో తెచ్చిపెట్టుకుంటారు, ఉపయోగం అయితే ఉండదు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంటండి. ఆలస్యం చేసే కొలది బుద్ధి లేని కన్యకల యొక్క దీపాల సంగతి డౌట్ వస్తుంది. 3వ పాయింట్, బుద్ధి లేని వాళ్ళకి దే డోంట్ నో అన్సర్టనిటీ. అంటే తెలుగులో ఏం చెప్పాలంటే, ఏమి జరగబోతుందో ఏమి జరగదో వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమి జరగబోతుందో ఏమి జరగదో వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే పెండ్లి కుమారుడు లేటుగా కూడా రావచ్చన్న సంగతి తెలియదు వాళ్ళకి. చూసారా? సో పెండ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. సమయం మరి 12 అయింది, నిద్ర వస్తుంది బాగా. అందరు నిద్రపోయారండి, అందరు నిద్రపోయారు. నిద్ర సమయం కాబట్టి అందరు నిద్రపోతారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకలి అయితే అందరూ ఆహారం తింటారు, ఏంటి సమయం అయితే అందరూ నిద్రపోతారు. బాడీ ఏం కోరుకుంటుందో మనం అది ఇచ్చేయాలి. సో కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది కాబట్టి అందరు నిద్రపోయారండి. తప్పేం లేదండి, అందరు నిద్రపోవచ్చు. కానీ ఈ నిద్రపోయిన వాళ్ళు ఎప్పుడు మేల్కోవాలో తెలుసుకోవాలి. బుద్ధి లేని వాళ్ళకి చెప్పండి, బుద్ధి లేని వాళ్ళకి ఏం తెలియదు? ఏమండి, బుద్ధి లేని వాళ్ళకి ఏం తెలియదు? ఎప్పుడు మేల్కోవాలో తెలియదు, ఎప్పుడు మేల్కుంటామో తెలియదు, ప్రాపర్ ప్లాన్ లేదు. మీరు ఈరోజు నైట్ పడుకుంటున్నారు అనుకోండి, రేపు ఎప్పుడు లెగవాలో మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు లెగవాలి? మీరు 6 గంటలకు లెగవాలా? అలారం పెట్టుకొని లెగవండి. ఎప్పుడు లెగవాలో తెలియాలి. సో ఎప్పుడు లెగవాలో తెలియని వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. జీవితంలో కూడా అంతే. కొంతమంది ముందు మేల్కోవాల్సిన సమయం మేల్కోకుండా తర్వాత మేల్కుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి నేనేం చెప్పానంటే, నేను మీకు ట్రాక్టర్ కొనిస్తాను, మీరు దాన్ని చక్కగా వ్యాపారం చేసుకోండి. ఏంటి, ఆ ట్రాక్టర్తో మీరు వ్యాపారం చేసుకోండి, వచ్చిన లాభాల్లో నాకు కూడా కొంచెం ఇవ్వండి, నేను మీకు ట్రాక్టర్ కొనిస్తానని చెప్పా. ట్రాక్టర్ అంటే ఎంత ఉంటుందో తెలుసా, ఎన్ని లక్షలు ఉంటాయో తెలుసా అన్నారు వాళ్ళు. నాతో అనలేదు, మా డాడీతో అన్నారంట. ఆ తర్వాత ఏమైంది, సరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదనుకుంటా అని చెప్పేసి నేను ఆ డబ్బును వేరే చోట ఖర్చు పెట్టుకున్నా. ఆ తర్వాత వాళ్ళు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మా డాడీ దగ్గరికి వచ్చారంట. వచ్చి అబ్బాయి ట్రాక్టర్ కొనిస్తానన్నాడుగా, కొనియమని చెప్పరా అని అంటే మా డాడీ వాళ్ళకి గట్టిగా ఇచ్చాడంట. ఏమని? ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి రబ్బాయి. సీక్రెట్స్ తెలియదు, సూత్రాలు తెలియదు. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. వాడు అవైలబుల్గా ఉన్నప్పుడే నువ్వు అందిపుచ్చుకోవాలి. ఏంటి, ఇప్పుడు అందుబాటులో లేడు, మీకు అందరంత ఎత్తుకెళ్ళిపోయాడు, మీకు ట్రాక్టర్ కాదు కదా బైక్ కూడా కొనియడు అని చెప్పాడు. పోండి అన్నాడంట. ఎందుకని? మరి అవకాశం వచ్చినప్పుడు
అందిపుచ్చుకునే వాళ్ళు బుద్ధి గలవాళ్ళ, అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకునే వాళ్ళు బుద్ధి గలవాళ్ళ? ఎవరు బుద్ధి గలవాళ్ళు? ఆలోచించండి మీరే. సో బుద్ధి లేనోళ్ళకి ఏమి తెలియదు, ఎప్పుడు మేల్కోవాలో తెలియదు, అవకాశాన్ని ఎట్లా అందిపుచ్చుకోవాలో తెలియదు అనమాట బుద్ధి లేని వాళ్ళు. అందరికి అర్థమవుతుందా? త్వరగా ముగిస్తాను నేను. 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, బుద్ధి లేని కన్యకలు లేచారండి. అప్పుడు ఎవరో లేపితే లేచారు. లేండి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే అనుకుంటే లేచారండి. గబగబ లేచారు. లేచి చూస్తే వాళ్ళు దివిటీలాగా చూసుకున్నారండి. దివిటీలు ఆరిపోతున్నాయి. అక్కడ చూద్దాం. ఆ బుద్ధి లేని కన్యకలు ఏమనుకుంటారు? మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. ఇది చాలా మంది చేసే తప్పేనండి. పొరపాటున మన పేటల లాంటి పేటలో ఎవరైనా కొంచెం ఉద్యోగం చేసి కొంచెం వ్యాపారం చేసి అభివృద్ధి చెందారు అనుకోండి, వాడు కనపడితే చాలు డబ్బు ఇవా, ఒక 1000 రూపాయలు ఇవా. వాడు కనపడితే చాలు డబ్బు అడుగుతారండి. వాడు కనపడితే చాలు అప్పు ఇవా, ఒక 50,000 అప్పు ఇవా, మాకు 1,00,000 రూపాయలు. అరే పొరపాటు అయిపోయిందే, వీడు ఇక్కడ అభివృద్ధి చెందటం, ఇక్కడ ఉద్యోగం చేయటం, ఇక్కడ వ్యాపారం చేసి వీడు బాగా అభివృద్ధి చెందటం తప్పు అయిపోయింది. వాళ్ళు అతన్ని ఎప్పుడు ఫ్రెండ్గా అనుకుంటారో తెలుసా? వాడు ఉపయోగం లేదులేరా, మొన్న 5,000 అడిగితే ఇయలేదు, వీళ్ళు 5,000 అడిగితే ఆయన ఇయలేదంట. సో మన చిన్న చిన్న పేటల్లో కానీ ఇట్లా కానీ ఎవరో ఒకళ్ళు అభివృద్ధి చెంది ఉద్యోగం చేసి పంచి టాప్కి వెళ్ళిపోతే అందరూ డబ్బు అడిగేవాళ్ళే. అందరూ ఏదో అప్పు అడిగినట్టు అడుగుతారు. ఇవా ఏదో దాచిపెట్టినట్టు అప్పు ఉన్నట్టు అడుగుతారండి కొంతమంది. ఇక్కడ వీళ్ళు కూడా అంతే అడిగారు. వీళ్ళ దగ్గర నూనె బాటిల్స్ చూశారు, బుద్ధి గల వాళ్ళ దగ్గర చూశారు, మాకు కూడా కొంచెం నూనె ఇవా అని అడుగుతున్నారు. కనబడితే అడగటమేనా? ఇంకా కనబడితే అడగటం, మనకు మాట్లాడతాం రాదుగా. బుద్ధి లేని వాళ్ళకి మాట్లాడటమే రాదండి. నేను ఎక్కువ శాతం ఎక్కువ మందితో మాట్లాడకుండా ఉండటానికి గల కారణం కూడా అదే పర్సనల్గా చెప్తున్నాను మీకు. ఎందుకని? ద పీపుల్ న్యాచురల్లీ డోంట్ నో హౌ టు టాక్, హౌ టు ఆస్క్, హౌ టు రెస్పాండ్. దే డోంట్ నో. వాళ్ళకి తెలియదండి చాలా వరకు. మరి అది విజ్డమ్తో వచ్చుద్ది, అది వివేకంతో వచ్చుద్ది, అది జ్ఞానంతో వచ్చుద్ది. వీళ్ళు అడిగారంట, వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 9వ వచనం, అందుకు బుద్ధి గల కన్యకలు ఏమంటున్నారు? చాలా తెలివిగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు చూడండి. మాకును మీకుని ఇది చాలదేమో, మీకు ఇస్తే మాకు చాలదు, మేమెలా ఇవ్వాలి మీకు? రెండుకి చెడ్డ రేవడైపోతాం. మీకు సరిపడా ఉండదు, మాకు సరిపడా ఉండదు. కాబట్టి మీరు పని చేయండి. ఏం చేయాలంట? మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. త్వరగా వెళ్ళండి, ఊరి మధ్యలో ఒక షాప్ ఉంది, వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని సలహా ఇచ్చినట్టున్నారు. ఇంకేం చెప్తారు మరి బుద్ధిగల కన్యకలు? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేల విడిచి సాము చేయకూడదు, తనక మాలిన ధర్మం మంచిది కాదంటారు పెద్దోళ్ళు. అంటే మనం ఉన్న పొజిషన్ ఏంటి, మనం ఏం చేయబోతున్నామో, మన లెవెల్ ఎంత, దాన్ని బట్టి మన యొక్క బండిని నడుపుకోవాలి. సరే, ఇప్పుడు బుద్ధిగల కన్యకలు ప్రేమతో పాపం వీళ్ళకి కూడా లేదు కదా, మరి జాలు చూపిద్దాము, దయ చూపిద్దాము, వీళ్ళకి కూడా నూనె ఇద్దాము అంటే మరి మీ సంగతి ఏంది? మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరైతే దుష్టులుగా 10 ఆజ్ఞలు పాటించుచు అబద్ధాలు ఆడేవారుగా, దొంగతనం చేసేవాళ్ళుగా, మోసం చేసేవాళ్ళుగా, వ్యభిచారులుగా వీరిలాగా ఉన్నారో వారికి మీరు సహాయం చేయాలా వద్దా చెప్పండి? వారితో పాటు నడవాలా వద్దా? మీరే ఆలోచించండి. ఈ బుద్ధి లేని వారు ఉంటారు, ఆ బుద్ధి లేని వారితో మీరు నడవాలా వద్దా? ప్రభువారు ఏమంటున్నారు? మీరు నడిస్తే వాళ్ళలాగా మీరు అవుతారు. వాళ్ళు మీకులాగా నడిచేటట్టు చేసుకోండి, మీరు వాళ్ళకిలాగా నడవద్దు.
బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వాళ్ళలాగా నడిచేటట్టు చేసుకోవాలి, కానీ బుద్ధి కలిగిన మీరు బుద్ధి లేని వాళ్ళలాగా నడవద్దు. అందుకే బుద్ధి గల వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము ఎక్కడ సంపాదించుకున్నాం తెలుసా? అక్కడ సంపాదించుకున్నాం, మీరు కూడా వెళ్ళండి అక్కడ సంపాదించుకోండి, అంతేగాని మేము సంపాదించుకున్న దానిలో మాత్రం అడగద్దు అన్నారు. మా కష్టం మా ప్రతిఫలం ఇది, మీరు కష్టపడండి మీకు ప్రతిఫలం ఉంటుంది. యు గో అండ్ టేక్, అమ్మవారి వద్ద అని బుద్ధి గల కన్యకలు చక్కగా చెప్పారండి. అప్పుడేమని చూద్దాం 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. బుద్ధి లేని వాళ్ళ కింద ఇంకో లైన్ రాసుకోండి. బుద్ధి లేని వాళ్ళ కింద దే ఆల్వేస్ మిస్ ద ట్రైన్. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏమండి రైళ్ళు మిస్ అవుతారు. జీవితం అనే రైళ్ళు మిస్ అవుతూ ఉంటారు. దే ఆల్వేస్ మిస్ ద పాయింట్. విషయాన్ని మిస్ చేస్తూ ఉంటారు. మిస్ అంటే తెలుగులో ఏం చెప్పాలి? బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే పాయింట్ని పట్టుకోకుండా వేరే దాన్ని పట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు జీవితకాలం లేట్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి సమయం అయ్యుద్ది. వాళ్ళు తెరవాల్సిన సమయంలో కళ్ళు తెరవరు, వాళ్ళు కళ్ళు తెరిచే సమయం వెళ్ళిపోద్ది. సో దీన్ని ఎలా రాయాలో మీరే రాసుకోండి. వాళ్ళు ఎప్పుడు ఆలస్యం అవుతూ ఉంటారు ప్రతిదానికి, అది మంచిది. ఇలా రాయండి, వాళ్ళు ఎప్పుడు ఆలస్యం అవుతూ ఉంటారు ప్రతిదానికి, సమయానికి రారు వాళ్ళు ఎప్పుడు ఆలస్యం అవుతూ ఉంటారు ప్రతిదానికి. ఇది రాసుకోండి. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి లేదు కదా. బుద్ధి లేని వాళ్ళు ఏమవుతారు? ప్రతిదాన్ని ఆలస్యం చేస్తూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటారు. పాయింట్ అర్థం చేసుకోవడంలో ఆలస్యమైంది, డబ్బు సంపాదించడంలో ఆలస్యమైంది, మాట వినడంలో ఆలస్యమైంది, అన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ బుద్ధి లేని వాళ్ళు గబగబా వెళ్ళి కొనడానికి వెళ్ళారంట. వెళ్ళంగానే పెండ్లి కుమారుడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది చూడండి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చారండి. బుద్ధి లేని వాళ్ళు తలుపు వేయబడిన తర్వాత వస్తారండి వీళ్ళు. చాలామంది సినిమా చూస్తారండి. చిన్నప్పుడు నేను గమనించేవాడిని. మేము సినిమాలు చిన్నప్పుడు చూసాము, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సినిమా చూడటం తప్పు కాదు, చెడ్డ సినిమా చూడటం తప్పు. ఏమిటి జాగ్రత్త గమనించండి. చాలామంది సినిమా టికెట్లు కొనుక్కుంటారు, సినిమా చూడటానికి ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఎప్పుడూ లేటుగా వెళ్తారు, సమయానికి ఎప్పుడు వెళ్ళరు. ఏదో సినిమా చూశాను. ఎక్కడి నుంచి చూశారంటే పేర్లు పడే దగ్గర నుంచి ఎప్పుడైనా చూశారంటే అసలు మనం పేర్లు పడేటప్పటికి ఎప్పుడూ వెళ్ళలేదుగా అంటాడు. సమయానికి ఎప్పుడూ వెళ్ళరండి వీళ్ళు. వీళ్ళెప్పుడు వీళ్ళ ట్రైన్, జీవితం అనే ట్రైన్ మిస్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమైంది చూడండి. ఆ తక్కిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వచ్చి ఏమడుగుతున్నారు చూడండి. తలుపు వేయబడిన తర్వాత, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అప్పుడు లోపల నుంచి సౌండ్, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకు చెప్పండి? బుద్ధి లేని వారికి పరలోక రాజ్యము లేదు. దేవుని యొక్క పరలోక రాజ్యాంగం యొక్క జ్ఞానం లేని వారికి పరలోక రాజ్యం లేదు. ప్రభువారు ఎరగడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. అక్రమము అంటే లాలెస్నెస్. మీ అందరికీ అర్థమవుతుందని నేను చెప్పే విషయం. పరలోక రాజ్యం యేసు ప్రభువారు శుభవార్తగా ప్రకటించాడు. అది ఒక రాజ్యము, అది ఇక్కడే ఉన్నది, అందులో నువ్వు ప్రవేశించాలి ఇప్పుడే. అందులో ప్రవేశించిన వాడు బుద్ధి గలవాడవుతాడు. బుద్ధి లేని వాళ్ళు ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ చూసుకున్నారు, అలా ఉంటారు. వాళ్ళు ఏది కరెక్ట్గా చేయరు, మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆ రాజ్యం యొక్క రాజ్యాంగాన్ని నేర్పిన వాడు ఎవరూ లేరు, సూత్రాలు నేర్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ప్రభువారు ఒకటే మాట అన్నాడు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని అడుగుతున్నారు. ఎవరికి తలుపు తీయబడదు, ఆలస్యంగా వచ్చిన వారికి. ఈ రోజున క్రిస్టియానిటీ అనే మతం కూడా ఈ బుద్ధి లేని కన్యకుల్లాగానే ఉన్నది. వారు సంఘాలు పెట్టారండి, ఆదివారాలు ఆరాధన చేస్తున్నారు. సూత్రం ఏది? ఆదివారం గురించిన సూత్రం బైబిల్లో ఉందా? లేదు. ఉపయోగం లేదండి.
నేను క్లియర్గా చెప్తున్నాను, ఓ క్రైస్తవ మతస్థులారా, మీరు ఎంత బాగా పరిచర్య చేసినా, మీరు ఎంత బాగా ఆరాధన చేసినా మీరు దేవుని రాజ్యం చేరలేరని మాత్రం చెప్తున్నా. ఎందుకో తెలుసా? మీరు బైబిల్లో ఉన్న సూత్రాలను పాటించకుండా సొంత సూత్రాలను పాటిస్తున్నారు. కాబట్టి మీరు మీ సొంత సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. మీ బోధలు, మీ డాక్ట్రిన్స్, మీ పండుగలు, మీ ఆలోచనలు అన్నీ బైబిల్లో లేవు. అందుకే ప్రభువారు ఏమంటాడు? మిమ్మును నేను ఎరుగను అని నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. సో కాబట్టి అందరికీ ఈ రోజున ఈ మెసేజ్ ద్వారా నేను చెప్పేది ఒకటే, పరలోక రాజ్యం ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఇప్పుడే చేరండి. బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యాషువా మెస్సియా లాంటి సంఘాలు చాలా ఉన్నాయి, నిజమైన సువార్తను ప్రకటించే సంఘాలు. వాటి ద్వారా మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి, ఆనందమయం చేసుకోండి, అభివృద్ధి చెందండి. నీతిలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, బుద్ధి జ్ఞానము విషయంలో, దేవుని యొక్క సూత్రాల విషయంలో, ఆ తాళపు చెవుల విషయంలో మీరు అభివృద్ధి చెందండి. ప్రభువారు ఈ యొక్క మెసేజ్ విన్న ప్రతి ఒక్కరిని ఆ సువార్త యొక్క నిజమైన నెరవేర్పులో, ఆ పరలోక రాజ్యములో అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.